గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ లాస్ట్ టైం 151 సీట్స్ వచ్చిన జగన్ గారికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోవటం, కేవలం ఒక 11 స్థానాలకే పరిమితం అవటం ఘోర పరాజయం అని చెప్పుకోవాలి ఒక రకంగా. ఇంకా మనకు తెలుస్తున్న వార్తలు ఏంటి అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అసలు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాన్నే చూడబోము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. దీన్ని అసలు ఎలా చూడాలి సార్? దేని వల్ల ఇంత ఘోర పరాజయాన్ని పొందారు ఆయన? అంటే ఒకటేనమ్మా, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను పబ్లిక్ని మామూలు కూడా అడుగుతుంటాను కదా, మనం లాస్ట్ టైం జగన్ వచ్చేటప్పుడు జగన్ వస్తాడని చెప్పాము మనం. అప్పుడు ఏది 2019లో క్లియర్గా చెప్పాను. ఆ రోజు జగన్ అడిగారు మన వేరే ఛానల్లో, మన ఛానల్లో అప్పటికి ఇంకా మన ఛానల్లోకి రాలేదు నేను. అండ్ జగన్ అడిగారు, రేవంత్ రెడ్డి అడిగితే ఇప్పుడు కాదు 4.5 years తర్వాత, ఇప్పటికీ ఉన్న ఆ వీడియోలు కావాలంటే. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒకటి ప్రజలు డిసైడ్ చేశారు, తీసుకున్న తప్పులు తీసుకొని. ఇంకోటి ఏంటంటే వెరీ క్లియర్గా నేను చెప్పేది ఒకటే, కొంతమంది ప్రవర్తన కూడా జగన్ ప్రభుత్వం మీద పడింది అంట. వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళు ఉండే ఇది కానివ్వండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే కుజుడు పాత్ర ఎక్కువ పడింది జగన్కి. జగన్ గారి జాతకానికి కన్యాలగ్న జాతకం, 3వ అధిపతి పాపి అవుతాడు కుజుడు. ఆయన 2nd హౌస్లో ఉంటాడు ఆయనకి. అండ్ ఆ ముహూర్తం ఏదైతే అతను ప్రమాణం స్వీకారం చేసిన ముహూర్తాన్ని కానీ, మన ఎలక్షన్ రోజు ఉండేటువంటి రోజు కానీ, కుజుడు ఆ రోజు ఇక్కడ ఉన్నాడు. అయితే ఆ రోజు అతను ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయాన్ని తీసుకుంటే చాలామందికి నేను చెప్తూ ఉంటా, ముహూర్తానికి కూడా దశలు కట్టాలి అని చెప్తుంటా ఇప్పుడు నేను. ఆ రకంగా ముహూర్తానికి కనుక దశలు కట్టినట్లయితే మీరు గమనించండి, ముహూర్తం రేవతి నక్షత్రంలో అయింది, సింహలగ్నంలో అయింది. సింహలగ్నం నుంచి రవి దశమంలో బలంగా ఉన్నాడు. అందుకని ఆ రవి బలం కొంతవరకు అధికారం ఆయన చేశాడు. అయితే ఎప్పుడు కూడా రవి బలంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ముహూర్తం పెడితే, ఇది అన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, రవి గనక మీకు రాజ్యాన్ని ఇస్తున్నాడు ముహూర్తంలో, పర్టికులర్గా సింహలగ్నంలో చేశారు మీరు, రవికి ఆపోజిట్ ఏమిటి? ఈ మందు, మద్యము, ఇట్లాంటివన్నీ రవికి ఆపోజిట్. వాటికి సంబంధంగా గనక కనెక్ట్ అయ్యాడు రాజు అంటే గనక అది నిలబడదు. ఇంకోటి ఏంటంటే, సింహలగ్నంలో ముహూర్తం పెట్టినప్పుడు ఆ లగ్నం నుంచి ఆ రోజు ఉండే నక్షత్రం రవి యొక్క నక్షత్రం, రేవతి నక్షత్రం బుధుడు యొక్క నక్షత్రం. ఆ బుధుడు కూడా రవితో కలిసి ఉన్నాడు. బుధ మహద్దశలో, రాహు అంతర్దశలో ఇతను ప్రమాణ స్వీకారం చేశాడు. బుధుల్లో రాహు, బుధుల్లో గురువు. ఈ బుధుల్లో రాహు తర్వాత గురువు వచ్చేసరికి అక్కడ మీరు గమనించినట్లయితే ఇతనుకి వచ్చినటువంటి మెయిన్ క్రెడిట్ ఏమిటి అక్కడ అంటే, స్కూల్స్ బాగా చేశాడు అనేది వచ్చింది. నేను విన్నంత మటుకు, అంటే నేను నలుగురిని అడుగుతుంటాను కదా, మీరు అక్కడ ఉన్నారు కదా, మీకు ఏమని బాగా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్ ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పిఎం వచ్చినా సీఎం వచ్చినా కానీ ఒక మైనస్ ప్లస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏం చూశారు అక్కడ అంటే, కొంతమంది మేము జగన్కే వేస్తామనే వాళ్ళని అడిగాను. ఇప్పుడు ఓకే వేస్తా అంటున్నారు కదా, మీకు ఏ మంచి కనబడి వేస్తాను అంటున్నారు అంటే, లేదు సార్ మాకు స్కూల్స్ బాగా చేశాడు, డిజిటలైజ్ చేశాడు, మంచి ఇది ఇచ్చాడు. అప్పుడు నేను ముహూర్తాన్ని గమనించినప్పుడు 4th హౌస్లో గురువు ఉన్నాడు. గురువు అంటే విద్యా సంస్థలు. ఓకే అయితే వక్రించున్నాడు కొంతవరకు, అందుకని కొంతవరకు ఇవ్వగలిగాడు, ఆ సపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, దాని మీద గురువు రవి దృష్టి కూడా ఉంది. అలాగే 4th లార్డ్ లాభంలో ఉన్నాడు, కుజుడు రాహు కలిసి. అందుకని స్కూల్స్ బాగా చేశాడనే దాని మీద కొంతవరకు ఆయనకి నిలబడింది. కానీ ఎప్పుడైతే వన్స్ మహాదశ అంతర్దశలు, అంటే ముహూర్తానికి కూడా అంతర్దశలు ఉంటాయి. ఒక జీవి పుట్టినప్పుడు ఎలా అయితే మహాదశ అంతర్దశలు ఉంటాయో, ముహూర్తానికి కూడా ఖచ్చితంగా అంతర్దశలు ఉంటాయి. ఎప్పుడైతే శని అంతర్దశ 13/9/2023లో ప్రారంభమైందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ శని అంతర్దశ నడుస్తుంది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తానికి. సాటర్న్ 6th లార్డ్, 6వ అధిపతి, 5లో ఉన్నాడు, కేతువుతో ఉన్నాడు, వక్రించాడు. కేతువుతో ఉండి వక్రించినప్పుడు
ఏమైంది అంటే కంప్లీట్గా కేతు పంచమం ఈజ్ రాజకీయం, శని కేతుతో ఉన్నాడు, రాజకీయ సంబంధించిన అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. రైట్. అందుకని కంప్లీట్గా క్లీన్ అయిపోయింది పరిస్థితి. అంటే ముహూర్తం ఎప్పుడు కూడా ఎక్కడ చూసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ శని రాకముందే ఎలక్షన్స్ కనుక పెట్టుంటే ఆ సినారియో వేరే ఉండేది మళ్ళీ. అంటే 2023 9వ నెల లోపల కనుక ఏదైనా ఎలక్షన్స్ ఉంటే అప్పటికి మళ్ళీ అక్కడికి ఎండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక ప్రమాణ స్వీకారానికి కానీ ముందుకు వెళ్ళడానికి కానీ ఇతను అంటే ఇంకా అతను చేసిన పనులకి అండ్ దానికి కనెక్టివిటీ ఏర్పడతాయి అట్లాగే ఆటోమేటిక్గా. ఆ కర్మ అనేటువంటిది అట్లా తీసుకెళ్తూ ఉంటుంది. ముహూర్తం కానివ్వండి, ఆయన జన్మజాతకంలో ఉండే కర్మ కానివ్వండి, చుట్టూ ఉన్న వాళ్ళు చేసినటువంటి పనులు కానివ్వండి, అది పాజిటివ్ అయితే పాజిటివ్ పరంగా తీసుకెళ్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ పరంగా ఈ రకంగా తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నం ఎంత ప్రధానమో, ఆ కారకుడు ఎంత ప్రధానమో, పంచక రహితం ఎంత ప్రధానమో, శుద్ధి ఎంత ప్రధానమో, మహాదశ కూడా అంతే ప్రధానం. వెరీ క్లియర్లీ శని యొక్క ముహూర్తంలో శని యొక్క మహాదశ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి క్లీన్ చేసింది అది. ఇప్పుడు ఆయనకి అంటే ఇప్పుడు రాజీనామా అని చెప్పేసి వింటున్నాము, మళ్ళీ జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓ ఓకే. జాగ్రత్తగానే ఉండాలి, ఉన్నాయి ఛాన్సెస్. ఓకే. అంటే ఆయన జాతకం పరంగా కానివ్వండి, ముహూర్తం పరంగా కానివ్వండి కొంచెం ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.